అల్లూరు జిల్లా రంపచోడవరంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు ఐటీడీఏ కార్యాలయం ముట్టడించారు. ఈ ధర్నాలో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మన ఈ 11 మండలాల నుంచి మరి అంత దూరం డిప్యూటేషన్ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి అక్కడ డిప్యూటేషన్ వేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు ఒకవైపు 10వ తరగతి పరీక్షలు దగ్గర కాబోతున్నాయి. మార్చి 17వ తారీఖు నుంచి పబ్లిక్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరి సబ్జెక్ట్ టీచర్లందరినీ కూడా అంత దూరం డిప్యూటేషన్ వేయడం వల్ల ఈ గిరిజన విద్యార్థులకు విద్య ఏమవుతుందనేది ప్రభుత్వం ఆలోచించకుండా మొండిగా ఆలోచిస్తూ అక్కడ సమస్యను పరిష్కరించకుండా ఏజెన్సీ ప్రాంతంలో కొత్త సమస్యని సృష్టిస్తూ చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. టీచర్లని మన ఈ 11 మండలాల నుంచి మరి అంత దూరం డిప్యూటేషన్ వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి అక్కడ డిప్యూటేషన్ వేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు ఒకవైపు 10వ తరగతి పరీక్షలు దగ్గర కాబోతున్నాయి. మార్చి 17వ తారీఖు నుంచి పబ్లిక్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరి సబ్జెక్ట్ టీచర్లందరినీ కూడా అంత దూరం డిప్యూటేషన్ వేయడం వల్ల ఈ గిరిజన విద్యార్థులకు విద్య ఏమవుతుందనేది ప్రభుత్వం ఆలోచించకుండా మొండిగా ఆలోచిస్తూ అక్కడ సమస్యను పరిష్కరించకుండా ఏజెన్సీ ప్రాంతంలో కొత్త సమస్యని సృష్టిస్తూ చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.